సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నాన్న కళ అనే కవితలోని చక్కని వాక్యాలను తెలుసుకుందాం. మట్టి వాసనతో జవజవలాడుతూ ఎట్లా ఉండేవాడు మా నాన్న, గాలి పలకరింపుకు గలగలమనే రావి చెట్టులా, ఏమయ్యా రామయ్యా అన్న మాటకే సంబరపడిపోయి పుచ్చపువ్వు మోముతో బంధాలను భుజాలకెత్తుకునేవాడు. తన నడకను బట్టే ఋతువులు తమ గమనాన్ని మార్చుకుంటాయా అన్నట్లుగా వేకువ వెలుగును మోసుకుంటూ నాన్న నడిచిపోతుంటే మట్టి కలలు మేల్కొని పచ్చగా విచ్చుకునేవి. ఏపుగా ఎదిగిన చేల మధ్య చెయ్యెత్తు మనిషి చిన్న పిల్లాడైపోయేవాడు. చివుళ్ళు వేసిన చేతులు బేరాలకు పనికిరావని తెలిసి దిగులు కళ్ళతో నవ్వేవాడు. చెదిరిపోయే కలలను పేనుతూ అపనమ్మకాలను సేద్యం చేస్తూ ముంగిట్లో తారాట్లాడే కరువుకు బరువెక్కిన గుండెతో కలకబారేవాడు. తంగేడు పూల నవ్వులన్నీ సెగకొట్టినట్టు మాడి మసైపోతుంటే వద్దు నాన్న అన్నా వినకపోయేవాడు. తప్పదురా, ఎప్పటికైనా నూకలు నిండుకున్నాక ఎవడైనా సరే పల్లె వెదుక్కుంటూ రావలసిందే అనేవాడు. వచ్చే సంగతేమో కానీ అరనూరుకే ఆయువు తీరి నాయన వెళ్ళిపోయాడు. దేశపటంలో పల్లెల్ని సస్యక్షేత్రాలుగా గుర్తించి మట్టిని మెతుకు చేసే కృషీవలుణ్ణి జాతీయ చిహ్నంగా గౌరవించే దృశ్యమొకటి ఇప్పటికీ నా కలల తీరాల వెంట నడిచిపోతోంది. అవును, మా నాన్న రైతు. భారతదేశానికి రైతే వెన్నెముక. ఈరోజు మనం నాన్న కళ అనే ఈ గేయంలోని చక్కని వాక్యాలను, ఆ వాక్య సౌందర్యాన్ని తెలుసుకున్నాం కదండి. మరో చక్కని కవితతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.